ఒక సైడ్ ఆఫ్ ద ఫేస్ టోటలీ లిఫ్టెడ్ అండ్ ఇంకొకటి సాగి. డిఫరెన్స్ కనిపిస్తుందా? ఎలా అనుకుంటున్నారా? ఏన్షియంట్ చైనీస్ టెక్నిక్ గ్వాషాతో. నేను యూజ్ చేసిన ప్రొడక్ట్ లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ ఇట్ విల్ బి సెండ్ టు యూ. ఫస్ట్ మనం రోజ్ వాటర్ లేదా ఫేషియల్ మిస్ట్ ఫేస్ మీద స్ప్రే చేసి ఆ తర్వాత జెల్ లేదా ఫేషియల్ ఆయిల్ దాని మీద రాసుకుని స్లిప్పరీ టెక్స్చర్ మనం రెడీ చేస్తున్నాం స్కిన్ మీద. బికాజ్ అప్పుడే గ్వాషా స్టోన్ స్మూత్ గా గ్లైడ్ అవుతుంది. టూల్ ఎప్పుడు డైరెక్ట్ గా స్ట్రైట్ పర్పెండిక్యులర్ స్కిన్ కి పట్టుకోకూడదు, కొద్దిగా స్లాంటింగ్ పొజిషన్ లో పట్టుకోవాలి. నెక్ రిలీజ్ చేసాకే ఫేస్ కి ప్రొసీడ్ అవ్వాలి. నేను చూపిస్తున్న స్ట్రోక్స్ ని స్మూత్ అండ్ స్లోగా చేయాలి. ప్రతి ఒక్క ఏరియా 5 to 10 టైమ్స్ మినిమం చేయాలి. స్టోన్ ని గ్లైడ్ చేసిన తర్వాత ఎక్కడైతే బోన్ మీట్ అవుతుందో మీకు ఆ పాయింట్ లో ఒక చిన్న గ్జ్ అలా ఒక వైబ్రేషన్ లాగా చిన్నది ఇచ్చేయండి. నా వీడియోలో ప్రతి ఒక్క ఏరియా స్టార్టింగ్ లో ఒక స్ట్రోక్ స్పీడ్ ఎలా ఉండాలి అని చూపిస్తున్నాను. రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఫాస్ట్ ఫార్వర్డ్, సో అంత ఫాస్ట్ గా చేయకండి. సెక్షన్ వైజ్ గా ఇలా చేసుకుంటూ నెక్ ని మొత్తం రిలీజ్ చేయాలి. అండ్ ప్రెషర్ ఇస్ సబ్జెక్టివ్. మీకు ఎంత వరకు కంఫర్టబుల్ అనిపిస్తుందో అంతవరకే ప్రెషర్ ఇవ్వండి. ఎక్కువ హార్డ్ గా లేదా మైల్డ్ గా చేస్తే మీకు అనుకున్న రిజల్ట్ రాదు. జోలైన్ కి ఎం షేప్ ఆఫ్ ద గ్వాషా స్టోన్ తో మనం స్టార్ట్ చేయాలి. గ్రిప్ కోసం చిన్ని పట్టుకొని ఆ తర్వాత చిన్ నుంచి మనం అప్వర్డ్ స్ట్రోక్ వెళ్ళి 5 లేదా 10 టైమ్స్ ఈ విధంగా మసాజ్ చేయండి. కమింగ్ టు ద సెంటర్ ఆఫ్ ద ఫేస్, గ్రిప్ కోసం ఇలా పట్టుకొని లిప్స్ నుంచి ఇయర్స్ వరకు ఇలా మసాజ్ చేసుకుంటూ లాస్ట్ లో ఒక గుజ్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఎడ్జ్ ఆఫ్ ద నోజ్ నుంచి టెంపుల్ వరకు మళ్ళీ 5 to 10 టైమ్స్. మసాజ్ చేసినప్పుడు బ్లడ్ రష్ ఎలా ఉంటుందో చూడండి. ఇమీడియట్లీ యువర్ స్కిన్ విల్ టర్న్ రెడ్ బట్ నథింగ్ టు వరీ. నెక్స్ట్ మళ్ళీ ఎం సైడ్ ఆఫ్ ద గ్వాషాతో మనం ఐ మసాజ్ చేద్దాం. అండ్ ఇది మీరు చూడొచ్చు, నేను ఇన్నర్ కార్నర్ ఆఫ్ ది ఐ నుంచి మళ్ళీ టెంపుల్ వరకు వెళ్తున్నాను. బిఫోర్ ఆఫ్టర్ చూపించడానికి హాఫ్ ఆఫ్ ద ఫేసే చేస్తున్నాను. స్టోన్ ది ఇన్నర్ ఎడ్జ్ తో ఐబ్రో కింద నుంచి ఫోర్ హెడ్ ఎండ్ వరకు 5 to 10 స్ట్రోక్స్. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ మ్యాజిక్. ఫేస్ ని ఎగ్జాక్ట్లీ హాఫ్ లో డివైడ్ చేస్తే ఈ సైడ్ ఎంతో స్కల్ప్టెడ్ అండ్ లిఫ్టెడ్ కనిపిస్తుంది. అండ్ ఈ సైడ్ ఐ కూడా డ్రూపీ ఉంది, ఫేస్ కూడా డ్రూపీ ఉంది. ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ ద ఫేస్ కూడా చేసేసి ఫైనల్ రిజల్ట్ మీకు చూపిస్తాను. గ్వాషా మెయిన్ బెనిఫిట్ లింఫాటిక్ డ్రైనేజ్, అందుకే ఆ పఫీ లుక్ వెంటనే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒక ఆప్షనల్ స్టెప్, నేను జేడ్ రోలర్ తో ఇంకా డీప్ ఆఫ్ అండ్ రిలాక్స్ చేస్తున్నాను ఆ ఏరియాని. నేను యూజ్ చేస్తున్న జెల్ ప్రొడక్ట్ చాలా బాగుంటుంది బికాస్ ఇది మసాజ్ మాస్క్ అండ్ ఫేస్ వాష్ లాగా కూడా పనికి వస్తుంది. వాటర్ తగిలితే ఇలా మిల్కీ అయిపోయి ఫేస్ ని బాగా క్లెన్స్ చేసేస్తుంది. దీని తర్వాత ఏం ఫేస్ వాష్ అక్కర్లేదు. ఆర్ యూ రెడీ ఫర్ ఫైనల్ గ్లో రివీల్? వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ టెక్నిక్? కామెంట్ అండ్ లెట్ మీ నో. బై.